పేరుకేమో ఉచిత ఇసుక, చూస్తే ఎక్కడ పడితే అక్కడ వందల వేల కోట్ల రూపాయలు వెనకేసుకున్నటువంటి పరిస్థితి మనం గతంలోనే కూడా చూసాం. ఈవేళ మళ్ళీ అదే రకమైనటువంటి పరిస్థితులు ఏర్పడినాయి. ఊరికి నేను మాట్లాడితే ఉచిత ఇసుక అని చెప్పి ఓదరగొట్టే ఈ ప్రభుత్వం ఎక్కడ పడితే అక్కడ, మనం ఒకసారి గుర్తు చేసుకుంటే 2024 బహుశా ఇంకా కౌంటింగ్ కూడా పూర్తయి ఉండదు. సాయంత్రానికి ఇంకా కొన్ని రిజల్ట్లు అప్పుడప్పుడే వస్తున్నాయి. ఇంకా సాయంత్రం 5-6కి ఇంకా కొన్ని పెండింగ్ ఉండగానే ఆ రాత్రికి రాత్రే ఎక్కడ పడితే అక్కడ రైనీ సీజన్ ఫోర్కాస్ట్ చేసి స్టాక్ పెట్టినటువంటి శాండ్ ఏదైతే ఉందో, అవేళ ఎవరు పెట్టారో స్టాక్ ప్రభుత్వం పెట్టింది. ప్రభుత్వం తాలూకా ఎవరైతే టెండర్ లో పిలిపించినటువంటి ఒక సంస్థ రాష్ట్రం వ్యాప్తంగా ఇసుక అనేటువంటిది కొరత రాకూడదు, రైనీ సీజన్ లో ఇబ్బంది పడకూడదు అని చెప్పి పెడితే వేల కొద్ది లారీలను పెట్టి ఎక్కడ పడితే అక్కడ మిషన్లు పెట్టి తోడేళ్ళు మాదిరిగా తోడేసినటువంటి పరిస్థితి, ఇసుక తోడేసి అమ్మేసుకున్నటువంటి పరిస్థితి. ఎలక్షన్ అవ్వగానే ప్రతి శాసనసభ్యుడు కూడా కనీసం అంటే 25 కోట్లు, 30 కోట్లు, 50 కోట్లు వెనక్కి వేసుకున్నటువంటి పరిస్థితి. ఇవాళ మళ్ళీ తిరిగి అదే రకమైనటువంటి పరిస్థితి. ఎక్కడ పడితే అక్కడ శాండ్ స్టాకులను పెట్టి వాళ్ళు చెప్పినంతకి ఖచ్చితంగా కొనాలి అన్నట్టుగా ఇవాళ ఇసుక మాఫియా అనేటువంటిది పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. వాళ్ళు చెప్పే మాటలకి జరుగుతున్నటువంటి గ్రౌండ్ రియాలిటీకి చాలా తేడా ఉంది. ఖచ్చితంగా చేయట్లేదు, భయపడుతున్నారు. వాళ్ళ మీద ఏ రకంగా యాక్షన్ తీసుకుంటారు, లేకపోతే వాళ్ళని ఏ రకంగా ట్రాన్స్ఫర్లు చేసేస్తారు అని చెప్పి భయపడుతూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇన్ని కలిపి ఒకసారి